దాదాపు 40కి పైగా అంశాల అజెండాతో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ కొనసాగుతోంది. ప్రధాని మోదీ పిలుపు మేరకు పొదుపు చర్యలపై ప్రత్యేకంగా మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం కల్పించే అంశంపై కీలక చర్చ జరగనుంది. భారీ పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, ఇంధన ప్రాజెక్టులు, మౌలిక వస్తుల విస్తరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. డేటా సెంటర్లు, ఆటోమొబైల్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు, ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం లభించనున్నట్టు తెలుస్తోంది. ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ ద్వారా అందిస్తారు. హరికిషన్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ హరిప్రియ. ప్రధానంగా చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రిమండలి సమావేశం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా 42 అంశాలకు సంబంధించినటువంటి అజెండాతో ఈ సమావేశం సాగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు పెట్టుబడులకు సంబంధించి ముందుకొచ్చినటువంటి పరిశ్రమల కోసం ప్రత్యేకంగా భూములు కేటాయించే అంశానికి పూర్తిగా కూడా ఇటు కేబినెట్లో చర్చ సాగుతోంది. అలాగే వాటికి కేటాయించేటటువంటి అంశాన్ని కూడా ఆమోదం తెలిపేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి మనం చూసుకుంటే విశాఖ కేంద్రంగా ఇప్పటికే గూగుల్కి సంబంధించినటువంటి డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. 80,000 కోట్లకు సంబంధించినటువంటి ప్రతిపాదనలతో ఈ ప్రాజెక్ట్ అయితే పట్టాలెక్కింది, శంకుస్థాపన కూడా చేసుకుంది. ఈ నేపథ్యంలోనే విశాఖ కేంద్రంగా మరొక డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది. దగ్గర 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి సంబంధించి ముందుకు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై ఈరోజు కేబినెట్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా దగ్గర 854 ఎకరాల భూమిని ఆ సంస్థకు కేటాయించేటటువంటి అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే దీనిని కూడా చర్చించి ఆమోదం తెలిపేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల లక్షల ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇటు విశాఖ వేదికగా ఇప్పటికే పెద్ద ఎత్తున ఐటీ సెక్టర్ అనేది కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నేపథ్యంలో గూగుల్ అలాగే రిలయన్స్ ఈ రెండింటికి సంబంధించినటువంటి డేటా సెంటర్ల ఏర్పాటుతో మరింత మందికి ఉద్యోగ అవకాశాలతో పాటు అలాగే ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, అలాగే విశాఖకు ఐటీ సెక్టర్గా మరింత గుర్తింపు వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా ప్రభుత్వం భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. మరోవైపు ఇటు రాయలసీమ వైపుకు వస్తే ఇప్పటికే 2,500 కోట్ల రూపాయలకు సంబంధించి తిరుపతి వేదికగా రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించినటువంటి పరిశ్రమ ఇక్కడ నూతనంగా ఈ బైకులను తయారు చేసేటటువంటి ఒక యూనిట్ని నెలకొల్పాలని చెప్పేసి కూడా భావించింది. సో ఇది ముఖ్యమంత్రితో పాటు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఎక్స్ వేదికగా కూడా పోస్టు చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఆల్రెడీ చర్చలు కూడా ముగిసిపోయాయి. సో ఈ సమస్యకు సంబంధించి ఇటు భూములు కేటాయింపుకు ఈరోజు మంత్రివర్గంలో చర్చించి ఆమోదం అయితే తెలపబోతున్నారు. దీని ద్వారా కూడా చాలా మందికి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ దాని అనుబంధ రంగాలు కూడా ఏర్పాటు చేసి వాటికి సంబంధించినటువంటి ఆటోమొబైల్ రంగంలో ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ భావిస్తున్నటువంటి నేపథ్యంలో దిగ్గజ సంస్థ అయినటువంటి రాయల్ ఎన్ఫీల్డ్కు ఇక్కడ కేటాయించడం అనేది ఆనందంగా ఉందని చెప్పేసి కూడా ఇటు చాలా మంది మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు రాయలసీమకు సంబంధించి అనంతపురం అలాగే సత్యసాయి జిల్లా వేదికగా దగ్గర 51,000 కోట్ల రూపాయలతో 6,000కు సంబంధించినటువంటి మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేసేలా సోలార్కి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు సో వాటికి అనుమతి ఇచ్చేందుకు కూడా ఈరోజు మంత్రిమండలి సమావేశం అయితే చర్చించి నిర్ణయం అయితే తీసుకోబోతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఇక అంటే రాయలసీమకు సంబంధించినటువంటి వ్యవహారం ఈ రకంగా ఉంటే అమరావతికి సంబంధించినటువంటి ప్రాంతంలో ప్రత్యేకంగా మనం చూసాం సిఆర్డిఏకి సంబంధించి క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీలో ఏదైతే చర్చించి నిర్ణయాలు తీసుకున్నారో వాటిని కూడా కేబినెట్లో చర్చించి వాటికి ఆమోదం తెలిపేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ నెలాఖరికి కూడా మ్యాక్సిమం ఎమ్మెల్యే క్వార్టర్స్ని పూర్తి చేసి వారికి హ్యాండ్ ఓవర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి ఈరోజు మంత్రివర్గంలో చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కంప్లీట్గా వాటిని ఎమ్మెల్యేలకు హ్యాండ్ ఓవర్ చేసేందుకు వీలైనంత త్వరగా మేబీ జూన్ 15 తర్వాత వారికి హ్యాండ్ ఓవర్ చేసేటటువంటి అవకాశాన్ని కూడా పరిశీలించేటటువంటి ప్రయత్నం ఈరోజు క్యాబినెట్లో అయితే చర్చించబోతున్నారు. మరోవైపు క్యాబినెట్కు సంబంధించి ఏదైతే ఇటీవల
స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుకు సంబంధించి నిర్ణయం తీసుకుందో దగ్గర 25 ప్రాజెక్టులకు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించి ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో సో వాటన్నిటికీ కూడా భూ కేటాయింపులపైన కూడా క్యాబినెట్లో చర్చించి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. మరోవైపు ఏఈకి సంబంధించి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఇటు విద్యుత్ శాఖలో ఫిల్ఫిల్ చేసేందుకు 629 పోస్టులను కూడా అనుమతి ఇచ్చేందుకు ఈరోజు క్యాబినెట్లో చర్చించి నిర్ణయం అయితే తీసుకోబోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఇరిగేషన్కు సంబంధించినటువంటి కాలువలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడాన్ని కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. సో వీటన్నిటికీ సంబంధించి దగ్గర 42 అంశాలకు సంబంధించినటువంటి అజెండాతో కంప్లీట్గా క్యాబినెట్ అయితే చర్చించి ఆమోదం తెలపబోతున్నారు. ఇక ముఖ్యంగా మనం చూసాం ఏదైతే రీసెంట్గా హైదరాబాద్కు వచ్చినటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించారు. ఆయన నిన్నటి సమావేశం ఒకటి ఏదైతే బైసర్కి సంబంధించినటువంటి ఇనాగ్రేషన్కి అంటే శంకుస్థాపనకు భూమి పూజ శంకుస్థాపనకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలందరూ అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారందరూ కూడా కాన్వాయ్ని కంప్లీట్గా తగ్గించుకుంటే బాగుంటుంది, అలాగే ఉద్యోగులకు సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఎలా ఉంటుంది అన్నటువంటి కీలక అంశాలు తాము పరిశీలిస్తున్నామని దానికి సంబంధించి 1-2 రోజుల్లో స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి కూడా దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతోంది. అయితే ఒకరికి చెప్పే ముందు తాము పాటిస్తే మిగిలిన వారు కూడా పాటించేటటువంటి అవకాశం ఉందన్నటువంటి సూత్రం ఆధారంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి నిన్నటి నుంచి కూడా తన కాన్వాయ్కి సంబంధించినటువంటి కంప్లీట్గా ఏదైతే 11 వెహికల్స్ ఉన్నటువంటి కాన్వాయ్ని ప్రస్తుతం 4 వెహికల్స్గా కూడా కుదించడం జరిగింది. సో దీనికంటే ముందుగా రాష్ట్ర డీజీ అలాగే ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి అధికారులతో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. అనంతరం అధికారులు కూడా కంప్లీట్గా చర్చించి, ఎందుకంటే దేశంలోనే Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి అతి తక్కువ మంది నేతల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఒకరు కాబట్టి ఆయన భద్రత కూడా దృష్టిలో పెట్టుకొని కంప్లీట్గా కూడా మానిటరింగ్ చేస్తూ అధికారులు అయితే 4 వెహికల్స్ ఉన్నటువంటి కాన్వాయ్ని ముఖ్యమంత్రికి అలర్ట్ చేయడం జరిగింది. సో ఇటు ఉండవల్లి నుంచి అలాగే ఏదైతే సచివాలయంతో పాటు అలాగే ఉండవల్లి నుంచి విమానాశ్రయానికి వెళ్ళేటప్పుడు సో ఈ వీటితో పాటు ఇతర ప్రాంతాలకు అంటే ఇతర ప్రాంతాల పర్యటనలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా కాన్వాయ్ని మ్యాక్సిమం కుదించి నడపాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశించినటువంటి నేపథ్యంలో భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకుంటూ దానికి అనుగుణంగా అయితే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో వీటితో పాటు ముఖ్యమైనటువంటిది ప్రభుత్వ ఉద్యోగులకు కంప్లీట్గా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంతవరకు కూడా కేవలం ఐటీకి సంబంధించినటువంటి ఉద్యోగులు మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కూడా చేసేటటువంటి వారు. కానీ ఇకపై ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది నిర్వహిస్తే ఎలా ఉంటుంది, సో ఏ శాఖలకు సంబంధించి ఏ రంగాలకు సంబంధించి ఉద్యోగులు అందులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో చాలా వరకు మనం ఎందుకంటే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి అలాగే కొన్ని R&B డిపార్ట్మెంట్ వీళ్ళు కంపల్సరీగా కూడా ఫీల్డ్ వర్క్కు వెళ్లాల్సి ఉంటుంది. ఫీల్డ్ లేకపోతే ఖచ్చితంగా అదంతా కూడా కొలాప్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో ఒకవేళ ఇంట్లో కూర్చున్నా కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారి సౌకర్యాలకు అలాగే ప్రభుత్వం అందించేటటువంటి సంక్షేమ ఫలాలన్నీ కూడా వారికి అందించేటటువంటి పనులు ఇంట్లో కూర్చొని కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేటటువంటి ఏవైతే శాఖలు ఉన్నాయో వాటిని ప్రత్యేకంగా గుర్తించి వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ కలిగిస్తే ఎలా ఉంటుందన్నటువంటి అంశాన్ని అయితే ఈరోజు క్యాబినెట్లో చర్చించేటటువంటి అవకాశం ఉంటుంది. మేబీ దానికి సంబంధించి పూర్తిగా ఈరోజు నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఒకవేళ దీనిపై మరింత అధ్యయనం చేయాలి, సో వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి అంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ విధి విధానాలు ఎలా ఉండాలి అన్న దానిపైన ఒకవేళ మరింతగా చర్చించాలనుకుంటే దానికి ఒక సబ్ కమిటీ కూడా వేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో సబ్ కమిటీ 1-2 సార్లు కూడా ఆ ప్రభుత్వకు సంబంధించినటువంటి ఏదైతే NGOs వారి యూనియన్స్ ఉన్నాయో సో అసోసియేషన్స్ ఉన్నాయో వారితో కూర్చొని చర్చించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. వారితో అంతా చర్చించిన తర్వాత ఒక విధి విధానాలను కూడా ఖరారు చేసుకొని సో వారి ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు పరిచేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్నటువంటి యుద్ధ ప్రభావానికి సంబంధించి అది రాష్ట్రాలపైన పడుతుంది, దేశం పైన పడుతుంది. కాబట్టి 8 అంశాలకు సంబంధించి చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తే ఖచ్చితంగా తమను తాము కూడా కాపాడుకునేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రధాని చెప్పినటువంటి నేపథ్యంలో దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఇటు రాష్ట్రం కూడా
పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని పాటించేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బంగారు కొనుగోలు చాలా వరకు కూడా తగ్గించాలి. అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో వచ్చే నెల బంగారు ఉత్పత్తికి సంబంధించి, అంటే ఏదైతే ఖనిజానికి సంబంధించి బంగారు ఖనిజం బయటపడిందో అక్కడి నుంచి కూడా ఉత్పత్తి తీసి ఇక్కడి నుంచి ఈ ఇతర ప్రాంతాలకు పంపించేటటువంటి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పారు. వీటన్నిటికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ హరికిషన్.